శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగత్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. నేను ఈరోజు మీతో శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగలాముఖి క్షేత్రంలో నుండి మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది 63 వయసు కలిగిన ఒక పురుషుడి యొక్క జాతకం. ఒక మేల్ జాతకం. ఆయనకి 63 వయసయింది. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు. కాదు, ఇప్పుడక్కడ తెలంగాణ అనే కదా చెప్పాలి. తెలంగాణ నుండి వచ్చారు. వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. ఈయన యొక్క తండ్రి, అంటే ఈ 63 వయసు వ్యక్తికి తండ్రి అనేక వ్యాపారాలు చేసిన వ్యక్తి, ప్లస్ రాజకీయ పలుకుబడున్న వ్యక్తి, ఫిలిం ప్రొడ్యూసర్, గ్రానైట్ ఎక్స్పోర్ట్, ఇంకా ఏవో చెప్పారు. ఇలా అనేక విషయాలు చేస్తున్నారు ఆ రోజుల్లో అని చెప్పారు. ఎవరు? ఈయన యొక్క ఫాదర్. ఈయన అంటే ఇండియాలోనే పెద్ద పెద్ద సిటీల్లో ఆయనకి ఆఫీసులున్నాయి, బ్రాంచీలున్నాయి. ఈయన యొక్క రాహువు దశాకాలంలోనే, అంటే 78లో సూర్యమంగళంలో అంటే అప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీసుండేది. ఆయన అక్కడికొచ్చారు. అప్పుడు ఆయనే చెప్పారు, మా నాన్నిలా ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, మాకు చెన్నైలో ఆఫీసుంది, బ్రాంచుంది, ఇల్లుంది. ఈ విధంగా ఆయన చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు రాహు దశాకాలం జరుగుతోంది. రాహు దశాకాలం ముగిసిన తర్వాత నాన్నగారి బిజినెస్లు నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. నాన్నగారికి వయసైపోయింది కాబట్టి నువ్వు చూసుకో అని చెబుతున్నారు. ఈయన ఒకే ఒక్క కుమారుడు. ఆ విధంగా చెబుతున్నారు. సరే, మీ గురించి నేను విన్నాను. నాకు ఈ జ్యోతిష్యంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని చెప్పారు. జాతకం తీసి చూశాను. అవును, ఆయనకి అప్పుడు రాహుదశాకాలం జరుగుతోంది. నేను ఆయన వద్ద అడిగాను, మీ జాతకంలో ఉన్న ప్లస్సు మైనస్సు మీరు చెప్పారు. మీకు జ్యోతిష్యంలో చాలా ఇంట్రెస్ట్ ఉందని మీరు చెప్పారు కదా, మరైతే దీని ప్లస్సు మైనస్సు మీకు తెలుసా అని అడిగాను నేను. అప్పుడాయనన్నారు, మీరు చెప్తేనే తెలిసింది. నేను చెప్తే తెలిసిందా? ఎలా? ఒక 7-8 సంవత్సరాలకు ముందు ఈ జాతకం తీసుకొని మా నాన్న, అమ్మ వచ్చి మిమ్మల్ని కలిశారు. వాళ్ళు చెన్నైలోనే మిమ్మల్ని కలిశారు. అప్పుడు మీరు ఈ జాతకంలో ఉన్న ప్లస్సు మైనస్సు లాంటివన్నీ వాళ్లతో మీరు చెప్పారు. నాన్న, అమ్మ దగ్గర మీరు చెప్పారు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విధంగా నాకు తెలుసు అని ఆయనన్నారు. ఓహో, గతంలో ఇక్కడ చూసిన జాతకమేనా అని అడిగాను. సరే, మరైతే ఈ జాతకం ప్రకారం గురుదశాకాలంలో మీరు బిజినెస్ సొంతంగా చెయ్యాలని వాళ్ళకి నేను చెప్పినట్టు వాళ్ళు మీకు చెప్పారా అని అడిగాను. అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం లేదు స్వామీ, ఆ పాత విషయాలన్నీ వదిలేయండి, కొత్తగా మీరు జాతకం చూసి చెప్పండి అని అన్నారు. సరే, ఓకే. నేను చెప్పాను, ఈ జాతకంలో ఉన్న ప్లస్సు మైనస్సులన్నీ చెప్పాను. లగ్నం ధనుస్సు లగ్నం. లగ్నంలో లగ్నాధిపతి స్వక్షేత్ర బలాధికారిగా ఉన్నాడు. చాలా మంచిది. గురువు లగ్నానికి అధిపతి, లగ్నంలోనే ఉన్నాడు, సొంత ఇంట్లోనే ఉన్నాడు. ప్లస్ దానికి తోడు 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అప్పుడీ గురువొచ్చి గజకేసరి యోగం ప్రదర్శిస్తున్నాడు. అవునా? ఆయన
మనం నోట్లో చక్కెర వేస్తే ఎలా ఉంటుంది, షుగర్ వేస్తే, ఆ విధంగా ఆయన పులకించిపోతున్నాడు. అవును, అవును, అలాగే చెప్పారు. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అన్నారు. నేను చెప్పాను, ఆగాగాగు, పూర్తిగా చెప్పనివ్వు. గురువు గజకేసరి యోగంతో ఉండటం చాలా పవర్ఫుల్లే. దీన్నే తమిళ్లో కొందరు ఆచార్యులు గురు చంద్ర యోగం అని చెప్తారు. గురుచంద్ర యోగం కాదు, దానికి గజకేసరి యోగమనే చెప్పాలి. గురుచంద్ర యోగం అని చెప్పినా పర్వాలేదు. కాని గజకేసరి యోగమని చెప్తే అది 100 రాజయోగానికి సమానం. ఒక రాజయోగమని చెబితేనే మనకి తెలుసు అన్నీ ఉన్నాయని కదా. అతను రాజయోగంతో జీవిస్తున్నాడని చెప్పారంటే అతనికి భూమ్మీద సకల సౌభాగ్యాలున్నాయనే కదా అర్థం. అప్పుడు ఈ జాతకంలో ఆ గజకేసరి యోగం ఉంది. ఒక 85 ఏళ్ల వయసు దాటే వరకు గజకేసరి యోగం ఉంటుంది. ఆయన చాలా సంతోషపడ్డారు. కానీ నేను చెప్పాను, కానీ మీకు ఇది వర్కౌట్ కాదు. ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు? గజకేసరి యోగం ఉంది, రాజయోగం 100 రాజయోగాలకి సమానం మీరు చాలా చెప్పారు. అవును, అది నేను గజకేసరి యోగం గురించి చెప్పాను. కాని ఇక్కడున్న గజకేసరి యోగం గురువుతో చంద్రుడు ఉంటే, గురువు నుండి 4, 7, 10లో చంద్రుడు ఉంటే అది గజకేసరి యోగమే, సందేహమే లేదు. మీకు గజకేసరి యోగం ఉంది, కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకు కాదు? అందులో విషయం ఉంది. ఒకటి, ఈ గురువు ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నప్పటికీ దానికి కేంద్రాధిపత్య దోషం ఉంది, లగ్నంలో ఉంది. లగ్నం 1, 4, 7, 10 ఇవి కేంద్ర రాశులు. ఇక్కడ గురువు కేంద్ర రాశిలో ఉండటం వల్ల దానికి కేంద్రాధిపత్యం వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి మీ జాతకానికి సంబంధించి వరకు గురువు పాపగ్రహం మాత్రమే. ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు? ఇప్పటివరకు ఇలా ఎవరూ చెప్పలేదే. మిగిలిన వాళ్ళు ఏం చెప్పారన్నది నాకవసరం లేదు. ఈ జాతకంలో గురువు పాపగ్రహమే, ప్లస్సు చంద్రుడు ఇక్కడ మీ జాతకంలో చంద్రుడు కృష్ణపక్షంగా ఉన్నాడు. ఈ జాతకం ప్రకారం చతుర్థి కృష్ణపక్షం. చంద్రుడు అష్టమి వరకు ఫలితం చూపించినా కృష్ణపక్షం ఉన్నా ఇక్కడ కృష్ణపక్షం స్థితిలో ఉండటం వల్ల 100% ఫలితం ఉందని చెప్పలేము. క్లుప్తంగా చెప్పాలంటే మీకు సంబంధించినంతవరకు ఈ గజకేసరి యోగం వర్కౌట్ కాదు. కాబట్టి ఒక మైనస్. తర్వాతేమంటే భాగ్యం 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 అని చెప్పినా డబ్బుంటేనే కదా భాగ్యం. డబ్బు లేకపోతే భాగ్యం ఎక్కడుంది? డబ్బు బేస్ చేసుకునే ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న 99% భాగ్యాన్ని ధర చెల్లించి కొనేయచ్చు. అది డబ్బు. డబ్బుని బేస్ చేసుకునే ఇప్పుడు భాగ్యమని చెప్పబడిన ఆ యొక్క ఏం చెప్పచ్చు అంటే భాగ్యం అనేది దొరుకుతుంది. ఇక్కడ మీకు ధనస్థానంలో శని, సూర్యుడు మాత్రమే ఉన్నారు. శని, సూర్యుడు, రాహు అనేవి సెపరేటివ్ టెండెన్సీ కలిగిన గ్రహాలు. ఇక్కడ మీకు 2వ స్థానంలో ధనస్థానంలో శని, సూర్యుడు ఉండటం వల్ల ఇప్పుడున్న ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పలేము. అవన్నీ నష్టాలుగా మారిపోతాయి. అదెలా? ఇక్కడ శని సొంత ఇంట్లోనే ఉంది కదా అని ఆయన అన్నారు. అప్పుడు నేనన్నాను, వేచి ఉండి చూడండి. తర్వాత సంగతికొస్తే ఈ జాతకంలోని మైనస్సు 9వ స్థానంలో ఉన్న రాహువు. 9వ స్థానం అంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో సూర్యుడు, శని, రాహు ఉంటే మంచిది కాదు. 5వ స్థానంలో ఉండుంటే కూడా ఇదే ఫలితం. 5వ స్థానంలో ఉండుంటే ఇంతకంటే ఎక్కువ. ఎందుకంటే 5వ స్థానం యొక్క 5వ స్థానమే 9వ స్థానంగా చెప్తారు. కాబట్టి 5వ స్థానంలో రాహు ఉంటే కూడా 9వ స్థానంలో దాని దృష్టుంటుంది. ఇక్కడ 9వ స్థానంలోనే రాహు ఉంది. ఆ రాహువు దృష్టి లగ్నం మీదుంది. దాని ఫలితం గురించి తర్వాత చెప్పుకుందాం. కాబట్టి రాహుదశాకాలం అని చెప్పబడింది
మీకు సంబంధించి మంచిది కాదు. అది మిగిలిన వాళ్ళు చెప్పారు, అది మంచిది కాదు. కాబట్టి రాహుదశాకాలంలో మంచిదేమీ చెప్పకూడదని చెప్పున్నారు. కాని నేను చెప్పాను, అది సరికాదు. రాహు గురుదశాకాలం కంటే మీకు రాహు మంచిది. రాహువు ఇక్కడ 7వ స్థానానికి అధిపతిగా ఉన్నాడు. 7వ స్థానానికి అధిపతి, 7వ స్థానం కేంద్రరాశి. కేంద్రరాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాప ఫలమిస్తుంది, పాపగ్రహంగా మారుతుంది. ఇక్కడ గురువుది అదే స్థితి. కాని అదే గ్రహం పాపగ్రహంగా ఉంటే అది శుభగ్రహంగా మారి మంచి ఫలితమిస్తుంది. కాబట్టిక్కడికొస్తే 7వ స్థానం అని చెప్పబడే కేంద్రరాశి, ఆ కేంద్రరాశికి అధిపతి రాహువు, అది సాధారణంగా చెబితే గురువు దృష్టిలో ఉంటుంది. గురువిక్కడ పిచ్చిపట్టినట్టుగానే ఉంది. అయినా గురువు దృష్టిలో ఉండటం వల్ల మంచిదని చెప్పచ్చు. అయినా సొంతంగా ఏమీ చెయ్యొద్దు. ఈ జాతకానికి సంబంధించినంతవరకు ఇప్పుడు మీ యొక్క భాగ్యాలన్నీ చేతిలో నిలిచి ఉన్న నీళ్లులాంటివి. ఎవరికైతే 9వ స్థానంలో రాహు ఉంటే, ఎవరికైతే 5వ స్థానంలో రాహు ఉంటుందో వాళ్లకుండే భాగ్యాలన్నీ చేతితో తీసుకున్న నీళ్లులాంటివి. అదేవిధంగా 2వ స్థానంలో సూర్యుడు, శని, రాహువు గ్రహాల యోగం ఉంటే ఆ వ్యక్తి యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టేటస్ అనేది చేతితో తీసుకున్న నీళ్లులాంటిది. చేతిలో మీరు దండిగా ఒక బకెట్ నీళ్ల నుండి చేత్తో గట్టిగా నీళ్లు ఫుల్లుగా పట్టుకొని నీళ్లను చూడండి, ఎంతసేపుంటుంది? ఎంత గట్టిగా పట్టుకున్నా అవి కారిపోతాయి. కొంతసేపటి తర్వాత చేతిలో ఏమీ ఉండదు. ఆ విధంగానే మీ జాతకం ఉంది. అది మాత్రమే కాదు, ఇంకో సమస్య కూడా ఉంది. ఇక్కడ 7వ స్థానంలో చూస్తే కుజుడు ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు. అది ఇక్కడ 1, 2, 3, 4, 5కి 12కి అధిపతిగా ఉన్నాడు. మీకు 2వ స్థానంలో ఉన్న శని దశాకాలం ప్రారంభమైనా మీ ఇంటి ఇల్లాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. చనిపోవటం జరగదు, డివోర్స్ జరుగుతుంది. ఆయనన్నారు, ఏంటి స్వామీ చెబుతున్నారు? ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఫలితాలు మీరు చెప్తున్నారే. మాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది, చాలా సంతోషంగా ఉన్నాం, 3 పిల్లలున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కరోజు కూడా మేము విడిగా ఉన్నదే లేదు. నాకోసం ఆవిడకోసం నేను జీవిస్తున్నాం. నేనన్నాను, మీరు నిన్నటి నుండి ఈరోజు వరకు విషయాలు చెప్తున్నారు, నేను ఈరోజు నుండి ఫ్యూచర్లోకి విషయాలు చెప్తున్నాను. అదొక్కటే వ్యత్యాసం. అంటే ఈ యొక్క నేనాయన వద్ద అడిగాను, ఇప్పుడు మీ ముందు నేనున్నాను, మీరు నా ముందున్నారు. మీకు నేను చక్కగా కనిపిస్తున్నానా? అవును, కనిపిస్తున్నారు. నాకు మీరు బాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు పగలే గదా, సూర్యుడు వెలుతురు బయట చక్కగా కనిపిస్తుంది గదా, సూర్యుడు ఆకాశంలో మెరుస్తున్నాడు గదా, నడినెత్తునున్నాడు గదా, నిజమే గదా? నిజమే. మరైతే నేను కనిపించేది నిజమైతే, నాకు మీరు కనిపించేది నిజమైతే, ఇప్పుడు పగలు సూర్యుడు ఆకాశంలో ఉన్నది నిజమైతే, ఈ సమయంలో మీరు జన్మించింది నిజమైతే, ఈ జాతకం మీదే అనేది నిజమైతే, ఖచ్చితంగా చెప్తాను, అదే జరుగుతుంది, సందేహం అక్కర్లేదు అని ఆయనతో చెప్పాను. కావాలంటే ఎంతమంది వ్యక్తుల వద్దైనా సరే మీరు వెళ్ళి అడిగి చూడండి. కాని ఆ వ్యక్తి జ్యోతిష్యం తెలిసిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పాను. ఈయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొన్ని కేసుల కారణంగా కొన్ని పూజలేవో చేశారు. అది చాలా బావుంది, సూపర్గా ఉందని చెప్పారు. ఇక ఈయన అవస్థ ఏంటంటే, ఇప్పుడు తర్వాతి కాలంలో ఒక అపాయింట్మెంట్ చూడ్డం కోసం బెంగుళూరు వెళ్ళాను. 5-6 నెలల ముందే. ఆ రోజీయన మళ్ళీ ఇంకోసారి కలవటం కోసం వచ్చారు. ఈయన లోపలికి రాలేదు. ఈయన హైదరాబాద్ నుండి బెంగుళూరొచ్చి, ఈయన లోపలికి రాకుండా ఈయన ఒక టాక్సీలో కూర్చొని వేరొక వ్యక్తితో చెప్పి పంపి ఈ జాతకం నా వద్ద చూపించారు. అప్పుడు
జాతకం చూసి ఫలితాలు చెప్పిన తర్వాత వాళ్ళన్నారు, స్వామీ ఈయన మీకు తెలిసిన వ్యక్తే అని చెప్పారు. సరే ఆయన్ని పిలుచుకురండి. కారులో కిందున్నారు, మేము మిద్దె మీదున్నాం, ఆయన కారులో ఉన్నారని చెప్పారు, పిలుచుకురండి అన్నాను. అప్పుడు వాళ్ళు, లేదు ఆయన రావటానికి బాగా సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడాలి, రమ్మనండి అన్నాను. అప్పుడాయనొచ్చాడు. ఆయన్ని చూస్తే నిజంగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి ఇంతగా పతనమవుతాడా అని. ఇలా చాలా అందంగా ఉన్న మనిషి, హైటు వెయిటు ఉన్న వ్యక్తి, గొప్ప అందంగా ఉన్న వ్యక్తి, సౌకర్యంలో ఉన్న వ్యక్తి, కుచించుకుపోయి ఏమీ లేకుండా పొలంలో పనిచేసే వ్యక్తిలాగా నల్లబడిపోయి ఒక మాదిరిలా అదోలా ఉన్నాడు. ఏమైంది మీకు అని అడిగాను. మీరు చెప్పినట్టే అన్నీ జరిగిపోయాయి స్వామీ. నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. పిల్లలు ఆమెతో పాటి వెళ్ళిపోయారు. డివోర్స్ జరిగింది. నేనొక పెద్ద వ్యాపారంలోకి అడుగుపెట్టాను. గురుదశాకాలంలో ఒక పెద్ద బిజినెస్లో అడుగుపెట్టాను. అది బాగా సక్సెస్ అయింది. దాంతో మరొక బిజినెస్లో అడుగుపెట్టి అన్నీ నష్టపోయాను. ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు. ఇప్పుడు నేను చిన్నదిగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉన్నాను. నిజంగానే నాకు కంట్లో నీళ్ళొచ్చేశాయి. ఎందుకంటే అప్పట్లో చాలా గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి. ఆయన మాట్లాడేటప్పుడల్లా 100 crores, 1000 crores ఇవే మాట్లాడుతుంటారు. 100, 100, 200 లాంటి మాటలే వినిపించవు. ఆ స్థాయిలో పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి. కాబట్టి చూడండి, ఈ జాతకం పవర్ఫుల్గా ఉన్న యోగం ఉంది, యోగం ఉంది, యోగం ఉందని చెప్పి చెప్పి ఒక్క మూర్ఖుడు ఎవరో ఆయనకి సలహా ఇచ్చి ఈ విధంగా అంతా బిజినెస్ చేయాలని చెప్పాడు. నేనేం చెప్పానంటే, ఆ కాలంలోనే మీకు 9వ స్థానంలో రాహు ఉన్నాడు, అది సూర్యుడి ఇంట్లో ఉంది, పాపక్షేత్రంలో ఉంది, +2లో ఈ కాంబినేషన్ ఉండటం వల్ల మీ తండ్రి ఉండేంత కాలం వరకు మాత్రమే ఈ భాగ్యాలన్నీ, ఆ తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఏ కారణంతో కూడా నాశనం కాని రీతిలో వాటన్నింటినీ సెక్యూర్ చెయ్యాలి. ఆస్తిలాంటివి ఉంటే లీగల్ సమస్య వచ్చే అవకాశం ఉన్న వాటిని అమ్మేసి ఆ డబ్బు బ్యాంకుల్లో వేసేసి మీరు కూడా ఆ మొత్తం తీసే పరిస్థితి లేకుండా వడ్డీ మాత్రమే మీకు రావాలి. లేదంటే అన్నీ కోల్పోతారు. అదేవిధంగా ఈ జాతకం ప్రకారం 7వ స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు రాహువు చూపులో ఉన్నాడు. 7వ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు చూపులో ఉన్నాడు. ఒక అమ్మాయి కారణంగా మీరు చెడిపోతారు అని చెప్పాను. జాతకం ప్రకారం ఒక అమ్మాయి కారణంగా మీరు చెడిపోతారు. కాని ఈయన చాలా యూస్ఫుల్గా అనిపించారు. ఎందుకంటే ఆ తర్వాత ఈయన నెలలో 1-2 సార్లు, అంటే మేము ఎప్పుడైతే బెంగుళూరు వెళ్తామో అప్పుడల్లా వచ్చి కలుస్తారు. కొన్నిసార్లు చెన్నైలో వచ్చి కలుస్తారు. ఈయన యొక్క ఓపెన్గా చెప్పొచ్చో లేదో తెలీదు, లేడీస్ విషయంలో కొంచెం వీక్నెస్, కొంచెం కాదు చాలా వీక్. ప్రారంభంలో చాలా అడ్వైజ్ ఇచ్చి చూశాను, ఇదంతా మంచిది కాదు, మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే మీరు చెడిపోవాలనుంది, ఇదంతా వద్దు, మీకు అందమైన భార్య ఉంది, మీకది చాల్దా? అప్పుడాయన ఏం చెప్పాడో తెలుసా? స్వామీ, గజకేసరి యోగం ఉన్న జాతకం రాజయోగం. ఏ రాజైనా సరే ఒకే అమ్మాయితో సంతోషంగా ఉన్నట్టిన్నారా? రాజన్నప్పుడు అనేక మంది అమ్మాయిలతో ఉండడం కరెక్టేగా అని అనేవాడు. ఆ తర్వాత నేను చెబితే ఈయన వినడు అని అర్థం కాగానే ఈయన అనుభవంతోనే నేను కొన్ని పరిశోధనలు చేశాను. ఎలా అంటే, ఈయనతో నేను చెప్పాను, సరే మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే చెడిపోతాడని కదా ఉంది. కాబట్టి ఎవరైనా ఒక లేడీ వద్ద మీరు ఫిజికల్ రిలేషన్ కోసం వెళ్తున్నట్టయితే, పర్మనెంట్గా వెళ్తుంటే ఆ జాతకం తీసుకొనిరా, ఆ జాతకం చూస్తాను, సూపర్గా ఉంటే మాత్రమే మీరలా చేయండి, లేదంటే వద్దు అని చెప్పేశాను. ఆయన దాదాపు 50 జాతకాలు తీసుకొచ్చారు. వద్దు అని చెప్తే ఆయన వినడు. సరే దీన్ని పెట్టుకొని పరిశోధన చేద్దామనుకొని నేను ఆయనతో చెప్పేవాణ్ణి. ఎలా ఉంది స్వామీ ఈ జాతకం? ఈ జాతకం ప్రకారం అస్సలు బాగోలేదు, శరీరం రాయిలాగా ఉంటుంది,
ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు? అస్సలు బాగోలేదు. శరీరం స్మూత్గా ఉండాలి గదా, ఇదలా లేదు. ఈ జాతకానికి దుర్వాసనుంటుంది. ఈ జాతకానికి భరించలేని విధంగా నోటివాసనుంటుంది. ఇలా అంతా చెప్పేవాణ్ణి. కాని ఈయన వెళ్ళిన తర్వాత ఈవిని తీసుకొని ఆ అమ్మాయిని ఎక్కడెక్కడికో వెళ్తారు. తర్వాతొచ్చి చెప్తారు, ఎలా స్వామీ మీరది చెప్పగలిగారు? మీరు చెప్పినట్టే ఉంది. దుర్వాసన భరించలేకపోయాను. కొన్ని అవును స్వామీ చెట్టులాగే ఉంది. కొన్ని చూసి చెప్పేవాణ్ణి, స్మూత్, సూపర్. మళ్ళీ మళ్ళీ నువ్వీమనే పిలుస్తావు. ఆ విధంగా ఈయనతో నేను పరిశోధన చేశాను. ఒక 50 జాతకాలు పరిశోధన చేశా. ఆ విషయంలో ఈయన నాకు గురువుగా ఉన్నారని చెప్పొచ్చు. చివర్లో ఏమైంది? ఈయనొచ్చి ఒక జ్యోతిష్యురాలి చేతిలో చిక్కుకున్నారు. ఆమెకు 40 ఏళ్లే. ఆ అమ్మాయికి 40 ఏళ్ళు. అమ్మాయి కాదు, మహిళ, లేడీ, 40 ఏళ్ళు. ఆమె వచ్చి ఇప్పుడు చాలామంది వ్యక్తుల విషయంలో జాతకం చూసి నిజం చెప్తే నమ్మరు, గొప్పలు చెప్తే చాలా సంతోషం. ఇక్కడ సూర్యమంగళం విషయంలో ప్రత్యేకించి నా వరకు మాత్రం అలా చెప్పటం జరగదు. జాతకంలో ఏముంది? సంతోషం వస్తే సంతోషం లేదు, దుఃఖం వస్తే దుఃఖం. నాకు దుఃఖం లేదు. ఇందులో ఏముంటే ముఖం మీద చెప్పేయటం నాకు అలవాటు. నేను ఆ విధంగానే చదువుకున్నాను. కాబట్టి ఆ లేడీ ఏం చేసిందంటే, ఈ జాతకంలో గొప్ప గొప్ప యోగాలున్నాయని ఏవేవో చెప్పి 3 ఏళ్ల కాలం వాళ్ళు కాపురం చేశారు. ఏ విధంగా? ఆస్ట్రలాజికల్ కన్సల్టేషన్ అనే పేరుతో. చివరికి ఒక పెద్ద బిజినెస్లోకి ఈ లేడీ కూడా ఒక పార్ట్నర్గా అడుగుపెట్టి అన్నీ సర్వనాశనం అయిపోయాయి. జీవితమే నాశనం అయిపోయింది. జీవితం నాశనమైంది. ఇవన్నీ ఆయన మేనేజర్ చెప్పటం వల్ల నాకు తెలిసిన విషయాలు. కాబట్టి ఇక్కడ చూడండి, జాతకమని చెప్పబడింది ఏ స్థాయిలో షార్పుగా ఉందో. కాబట్టి మీరేం చెయ్యాలంటే, మీ జాతకాన్ని ఒక మంచి ఆచార్యుడి వద్ద చూపించాలి. శాస్త్రీయంగా జ్యోతిష్యం చదువుకున్న ఆచార్యుడి వద్ద చూపించి, నా జీవితంలో ఎప్పుడు మంచి కాలం, ఎప్పుడు చెడ్డకాలం, నేను ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యొచ్చు, ఇవన్నీ తెలుసుకొని అవన్నీ రాసుంచుకోవాలి. అలా చేసిన పక్షంలో జీవితంలో మనకి ఓటమి ఉండదు. అదేంటంటే, వర్షం ఎప్పుడు వస్తుందని తెలిస్తే బయటకు వెళ్ళేటప్పుడు ఒక గొడుగు తీసుకొనెళ్ళొచ్చు. అప్పుడేమవుతుంది? ఆ వర్షంలో తడవకుండా మనం వెళ్ళొచ్చు, గొడుగు తీసుకెళ్తే. అదేవిధంగా దోషకాలాల్లో నేనిప్పుడిది చేయకూడదు, ఇప్పుడు నేను మౌనంగా ఉండాలి, ఇప్పుడు నేను దైవ ప్రార్థనలో ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ మనకి తెలిసి తగ్గట్టుగా జీవితం మార్చుకుంటే మనకి జీవితంలో ఎలాంటి దుఃఖమూ ఉండదు. దానికోసమే భగవంతుడిచ్చినదే వేదాలు, వేదాల్లో ఉన్న ఆస్ట్రాలజీ. జై జగత్మాత బగళాముఖి. జగత్మాత అయిన బగళాముఖి అనుగ్రహంతో మీకు సర్వ అభీష్టసిద్ధి, ఆయురారోగ్య సౌఖ్యం, సర్వకార్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.